బోధన్ పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం పట్టణంలోని ఆచన్పల్లి నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు డివిజన్ పోలీసులు పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుని నివాళి అర్పించారు. ఈ నెల 28వ తేదీ పట్టణంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. రక్తదాన శిబిరంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో సీఏలు వెంకటనారాయణ, విజయ్ బాబు, కృష్ణ, ఎస్ఐలు మచ్చేందర్ రెడ్డి, చంద్రమోహన్, సునీల్, సాయన్న, రమ, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. పోలీస్ కమెమరేషన్ డే సందర్భంగా బోధన్ డివిజన్లో సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆచన్పల్లి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ తీయడం జరిగింది. ఇందులో పోలీసులు మరియు ప్రజలందరూ కూడా చాలా చురుకుగా పాల్గొన్నారు. విజయవంతంగా ఆచన్పల్లి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ తీసి ఒక సంఘీభావం తెలిపినాము. ఇదే విధంగా ఈ నెల 28లో బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రక్తదానం కూడా ఉన్నది. ఆ కార్యక్రమం కూడా అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా రక్తదానం ఇవ్వాలని, ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జోహార్ పోలీస్ అమరవీరులకు, జోహార్ ఐపీఎస్ గారికి, జోహార్ కానిస్టేబుల్ ప్రమోద్ గారికి. ఆమెను ఆటోలో స్కూల్కి దించడానికి ఒక ఆటోని ఎంగేజ్ చేశారు. ఆ ఆటో డ్రైవరు ఆ అమ్మాయితో పాటు కొంతమంది అమ్మాయిని తీసుకువెళ్తూ ఆ ఊరి నుంచి ఆ స్కూల్కి తీసుకెళ్లి స్కూల్ నుంచి తీసుకొచ్చే క్రమంలో ఆ పిల్లని ఒక విధంగా సెక్సువల్ అబ్యూజ్ అనేది చేయడం జరిగింది. దీంట్లో ఆ పిల్ల ఎంతో సఫర్ అయింది. ఆ పిల్ల తండ్రికి చెప్పుకుందామంటే తండ్రి కొంచెం ఇన్నోసెంట్, కూలికి వెళ్తాడు కానీ ఇన్నోసెంట్. తల్లికి చెప్పుకుందామంటే తల్లి ఎప్పుడు కూడా మద్యం మత్తులో ఉంటుంది. చాలా బాధాకరమైన విషయం. తల్లి ఎప్పుడు మద్యం మత్తులో ఉంటుంది. ఇప్పుడు చెప్తాను. పరిధిలో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్ లో ఒక గ్రామంలో ఈ యొక్క 13-14 సంవత్సరాల ఒక మైనర్ బాలికని ఒక ఆటో డ్రైవరు గత సంవత్సర కాలంగా ఆమె పట్ల చాలా సెక్సువల్ అబ్యూస్ చేస్తున్నారు. ఆమెను ఆటోలో స్కూల్కి తీసుకువెళ్లే విధానం, తీసుకొచ్చే విధానంలో ఆమెని చాలా సెక్సువల్గా అసాల్ట్ చేయడం అనేది చేస్తున్నారు. ఈ ఆటో డ్రైవర్కి ఆ అమ్మాయి తాలూకా తల్లికి ఉన్నటువంటి ఒక రిలేషన్షిప్లో అతను డైరెక్ట్ ఇంటికి కూడా వెళ్ళిపోతుంటాడు. ఆమె కొంచెం మద్యానికి బానిస అవడం, ఈ పాప ఇతను చేసేటువంటి అఘాయిత్యాన్ని తల్లికి కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. మా ఇంటికి వచ్చి అతను ఈ రకంగా చేస్తున్నాడు అని. కానీ తల్లి దానికి ఎక్కడా కూడా పూర్తికి సపోర్ట్గా నిలబడలే. చాలా ఒక తల్లిగా తన బాధ్యత నిర్వర్తించలే. ఏముందిలే అని అతనికే సపోర్ట్ చేసింది. చాలా సందర్భాల్లో పిల్ల తల్లికి చెప్పింది, అమ్మ నువ్వు తాగిన మద్యం మత్తులో ఉన్నప్పుడు ఇంట్లో నా మీద గత 8 నెలలుగా నా మీద అఘాయిత్యం చేస్తూనే ఉన్నాడు, నాకు రక్షణ కావాలని చెప్పినా సరే తల్లి ఆమెకి ఎటువంటి ఇది లేకుండా నువ్వు బయటికి కానీ చెప్తే
నిన్ను కొడతానని చెప్పి ఏముందిరా అతను మన కుటుంబంతో కలిసి ఉన్నాడు కదా అని చెప్పి అందే తప్ప కూతురి రక్షణ కల్పించారు. మరి ఇటువంటి సభ్య సమాజంలో అటువంటి వారు ఉండడం చాలా బాధాకరమైన విషయం. తల్లే కూతురిని కాపాడలేకపోతే సమాజంలో ఎవరు కాపాడతారు? దానికి సహకరించినందుకు తల్లిని కూడా ఫస్ట్ టైం అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. కాబట్టి నేను ఈ సమాజంలో మన ప్రజలందరికీ మా అప్పీల్, మన ఇటువంటి ఆటో డ్రైవర్లని మన పిల్లలు పంపించినప్పుడు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు.